నీ పేరేంటమ్మా? నిర్మలా సార్. ఏం చదువుతున్నావు? 10th. నీ పేరేంట్రా? ఏ ఊరు? నా పేరు సూర్యకుమార్ సార్. మా ఊరు కర్నూలు సార్. మీరిద్దరు లవర్సా? సిన్సియర్ లవర్ సార్. నువ్వు వీడిని ఎందుకు లవ్ చేస్తున్నావమ్మా? స్కూల్కి పోయేటప్పుడు రోజు నన్ను ఫాలో అవుతుండాడు సార్. చూడ్డానికి పాపం అనిపించి అలా లవ్ చేసేసా. పాపం అనిపిస్తే లవ్ చేస్తావా? వీడిని ఎలా లవ్ చేసావమ్మా? దండుపాలెం బ్యాచ్లా ఉన్నాడు. మీరు లవ్ చేసుకున్న చోట ఒక హత్య జరిగింది. హత్య? అది కూడా తెలియనంతగా కళ్ళలో కళ్ళు పెట్టుకుని లవ్ చేసుకున్నారు, అంతేగా? ఈ లవ్లో అసలు ఏముందయ్యా? లవ్లో చెప్పలేనంత కిక్ ఉంది సార్. ఎత్తు ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. అమ్మా, చిన్న మీటింగ్లో ఉన్నానమ్మా. ఎప్పుడు వస్తావురా? అయిపోయిందమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. సరేనమ్మా. ఫోన్ కట్ చేయకు. ఇవ్వు. ఎవరు? సూర్యకుమార్ ఫ్రెండా? బాబు, మా వాడికి 12 గంటలకి పెళ్లి చూపులున్నాయి. వాడిని కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాడిని మర్చిపోవద్దని చెప్పండి. త్వరగా రమ్మనండి. ఈరోజు నీకు పెళ్లి చూపుల ప్రోగ్రాం ఉందా? అవును సార్. మరి ఈ అమ్మాయి? ఇది లవ్ సార్. అది క్యాష్ కోసం సార్. ఓ కిరణా కొడక, నీ కాకి ముఖానికి ప్రేమకొక అమ్మాయి, పెళ్లికొక అమ్మాయా? నీలాంటోని రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి. ఏమ్మా, నీకు బుద్ధి లేదా? చదువుకునే వయసులో ప్రేమ దోమ అని. 15 ఏళ్ల వయసు 10వ తరగతి చదివే వయసు. ప్రేమ అని తిరిగే వయసు కాదు. చూసావు కదా, ఇలాంటోని నమ్మి చదువుని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పేరెంట్స్ నేను చదువుకోవటానికే కదా పంపిస్తున్నారు. రేపు నీ పిల్లలు తప్పు చేస్తే నీకు బాధ తెలుస్తుంది. ఓ, వెళ్ళి బండిలో కూర్చో. సార్ నేను సార్. సార్ ఏంటి సార్ అది ఐస్ బాక్స్ మూతలా ఉంది? ఇది ఐస్ బాక్స్ మూతనా? అవును సార్, ఐస్ బాక్స్ మూతే. కన్ఫర్మ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, ఐస్ బాక్స్ మూతే. పోయిన నెల వరకు నేను ఐసే అమ్ముకునేవాడిని. సరే, బండిలో కూర్చో. సరే సార్. కైలాష్ సార్, మన ఏరియాలో ఐస్ అమ్ముకునే వాళ్ళందరినీ పిలిపించు. అలాగే చనిపోయిన అతని వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరినీ 2 అవర్స్లో ఎంక్వైరీకి సిద్ధం చేయాలి.